Hi guys, welcome back to Chinnu Hagland Tracks. Yeah, ఇక్కడ చూడండి ఇదే లిస్ట్ నేను ఇవాళ వాచ్ లిస్ట్ మనం ఇవాళ ట్రేడ్ చేయడానికి షేర్ చేసుకుంది. అండ్ ఈ లెవెల్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు షేర్ చేశాను. అండ్ ఈ స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేసినాయి ఇవాళ అనేది మనకి ఎంట్రీస్ ఎక్కడ దొరికాయి అనేది ఒకసారి చూసుకుందాం. అండ్ ఒకసారి దీన్ని మనం వెరిఫై చేసుకుంటే రేపటి రోజునైనా మనం మళ్ళీ వాచ్ లిస్ట్ షేర్ చేసుకున్నప్పుడు దేని బేసిస్తో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవాలో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ లెట్స్ గో హెడ్ విత్ ద యాక్టివిటీ. సి దిస్ ఈజ్ స్కినైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా అండి. ఈ స్టాక్ స్కినైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా. అండ్ ఆల్రెడీ దీని లెవెల్స్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను నేను. 617 is a good support, and 634 above 634 we can enter, and 634 we can enter, or మనం మంచి ఎంట్రీస్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిందండి. ఓకే, మార్నింగ్ ఓపెన్ ఇక్కడ జరిగింది. మనకి గ్యాప్ అప్ కూడా ఏం కాదు, జస్ట్ ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్ అయితే ఎక్కడైతే ఉందో మోస్ట్లీ అక్కడే ఓపెన్ అయింది. రీటెస్ట్ చేసింది, సపోర్ట్ లెవెల్ దగ్గరికి రీటెస్ట్ చేసింది. బట్ మధ్యలో ఈఎంఐ ఉండటం వల్ల ఇది 20 ఈఎంఐ అండి, సారీ 21 ఈఎంఐ. ఇది ఏంటంటే 21 ఈఎంఐ అనమాట. 21 ఈఎంఐని రీటెస్ట్ చేసి రివర్సల్ తీసుకుంది. ఓకే, బట్ మనం ఎంట్రీ కావడానికి మనకు ఒక మంచి ప్యాటర్న్ కావాలి కాబట్టి బుల్లిష్ లెవెల్ ప్యాటర్న్, ఏదో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కావచ్చు, చార్ట్ ప్యాటర్న్ కావచ్చు, ఏదైనా ఒక ప్యాటర్న్ కావాలి కాబట్టి మనం అక్కడి వరకు వెయిట్ చేయాలి. ఈ స్టాక్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఐ ఫౌండ్ ఏ గుడ్ ప్యాటర్న్ హియర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ బుల్లిష్ ప్యాటర్న్, అండ్ దర్ ఈజ్ నో యాక్టివ్ సెల్లర్ యాక్టివిటీ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్యాండిల్స్. సి ఓకే, ఇఫ్ నేను దీన్ని తీసుకునేటప్పుడు అయితే ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే ఈ పైన క్లోజ్ అయ్యిందో రీటెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత, సేమ్ లెవెల్ రీటెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి. అండ్ ఇది ఇక్కడ నుంచి, అంటే ఈ లెవెల్ నుంచి ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్గా చూస్తే చూడండి 671 రూపీస్, 671 నుంచి 700 రూపీస్ వరకు కూడా వెళ్ళిందండి. 671 నుంచి 700 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. అంటే అరౌండ్ 29-30 పాయింట్స్ పొటెన్షియల్లీ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట మన వాచ్ లిస్ట్లో ఉన్న ఒక ఫస్ట్ స్టాక్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇది వచ్చేసరికి మార్నింగ్ ఆల్రెడీ చెప్పానండి దీని గురించి కూడా. అండ్ దీస్ ఆర్ ద లెవెల్స్, మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూస్తే 735 ఈజ్ ద గుడ్ సపోర్ట్, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మన ఇక్కడ మంచి పాజిటివ్ ఎంట్రీ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 749 పైన బులిష్ మొమెంటం కంటిన్యూ చేస్తుంది. 763 అయితే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ అన్నమాట దీనిపైన ఎంట్రీ దొరికితే. అండ్ ఇక్కడ చూస్తే 735 ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడైతే ఉందో, అంటే అండ్ ఈవెన్ ఇది చూస్తే ఎస్టర్డే ఎక్కడైతే క్లోజ్ అయిందో దట్ లెవెల్లో ఓపెన్ అయ్యి లైట్ గ్యాప్లో ఓపెన్ అయ్యి మన సపోర్ట్ ఏరియా, సపోర్ట్ లెవెల్ ఏదైతే చెప్పుకున్నామో ఆ సపోర్ట్ లెవెల్ 21 ఈఎంఏ అండ్ సపోర్ట్ లైన్, ఎగ్జాక్ట్ దట్ లైన్ దగ్గరే మనకు చూడండి ఇక్కడ ఒక బుల్లిష్ మొమెంటం ప్యాటర్న్ క్రియేట్ చేసింది. చూసారా? అండ్ దాని తర్వాత వెళ్ళి 21 ఈఎంఐ పైన క్లోజ్ అయింది, దాన్ని కన్ఫర్మ్ చేస్తూ. అండ్ రీట్రేస్మెంట్ కూడా సక్సెస్ అయింది. ఇది కూడా ఒక రెడ్ క్యాండిల్తో రీట్రేస్మెంట్ కూడా సక్సెస్ అయింది. రైట్, ఇక్కడ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే రీట్రేస్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇదిగోండి. ఓకే, సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది. ఈ లెవెల్ మనం ఎంట్రీ కనుక చూస్ చేసుకున్నట్లయితే, ఈ లెవెల్ కనుక నేను ఎంట్రీ కనుక చూస్ చేసుకోవడం జరిగినట్లయితే, ఇప్పుడు ఇది ఈ లెవెల్ నుంచి అంటే 739 రూపీస్ నుంచి ఇట్ వెంట్ అప్ టు 759 అండి.
ఓకే, అంటే పొటెన్షియల్లీ ఒక 20 రూపీస్ని గెయిన్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికేది ఉండేది అనమాట. ఓకే, అండ్ ఆల్రెడీ మనకు తెలుసు దీనిపైన బుల్లిష్ లెవెల్ ఉంటుంది, దీనిపైన కూడా బుల్లిష్ లెవెల్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఈ లెవెల్ కింద బేరిష్నెస్ పాసిబిలిటీ ఉంటుంది. దేర్ మార్కెట్ కనుక పాజిటివ్ లెవెల్లో ఉంటే మనం బేరిష్ సైడ్కి ఆ పర్టికులర్ అంటే మార్కెట్ కనుక బుల్లిష్గా ఉంటే బేరిష్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేయడం వేస్ట్, ఈవెన్ లెవెల్ క్రాస్ చేసినా కానీ. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఎలా ఉన్నా కానీ అయితే బుల్లిష్గా ఉండొచ్చు, బెరిష్గా ఉండొచ్చు. బట్ ఎస్టర్డే ఈ స్టాక్ అనేది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన లెవెల్లో మనకి ఈ రోజున మంచి మొమెంటం కనుక లైక్ అక్కడే కనుక ఏదైనా పాజిటివ్ ప్యాటర్న్ దొరికింది అంటే దెన్ దాన్ని ఫాలో చేస్తూ ఒక మంచి మంచి పాయింట్లు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో స్టాక్ అండి. దిస్ ఈజ్ ఎంఎస్టిసి లిమిటెడ్. ఎంఎస్టిసి లిమిటెడ్ చూడండి, ఈ స్టాక్ కూడా మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. దాని లెవెల్స్ కూడా చూడండి చాలా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. 600 అబోవ్ 600 ఈజ్ వెరీ గుడ్, అండ్ 579 అబోవ్ 579 ఆల్సో ఇట్స్ ఏ బులిష్ మొమెంటం, అండ్ 558 ఈజ్ అ గుడ్ సపోర్ట్ ఏరియా. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మనకి మార్నింగ్ మనకి ఇది బుల్లిష్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే బుల్లిష్ మొమెంటం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్గా ఓపెన్ అయిన తర్వాత అండ్ చూడండి బులిష్ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్ దగ్గరికి వచ్చి ఇట్స్ ట్రైయింగ్ అండి, ట్రైయింగ్ టు సస్టైన్ ట్రై చేస్తుంది. ఇక్కడ కనుక మనం ఏదన్నా ఒక మంచి ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసుకోగలిగామంటే పాజిటివ్ ప్యాటర్న్ని ఈజీలీ మనకి మంచి పాయింట్స్ని గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎగ్జాక్ట్గా వెరీ పర్ఫెక్ట్ ఇన్సైడ్ ప్యాటర్న్ అండి, అవునా, వెరీ పర్ఫెక్ట్ ఇన్సైడ్ ప్యాటర్న్ వచ్చింది మనకి ఇక్కడ, రైట్. అండ్ దెర్ ఇస్ ఎ లెవెల్ అండ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇమీడియట్ రీట్రేస్మెంట్ జరిగింది. సేమ్ థింగ్ అలానే క్లోజ్ అనేది 21 EMI పైన జరిగిందండి. అంటే ఎక్స్పెషల్లీ దిస్ ఏరియా అనేది ఈ పర్టికులర్ ఏరియా అనేది వీ కెన్ చెక్ ఇట్. ఈ ఏరియాలో మనం బులిష్ మొమెంటం కాబట్టి 20 EMI పైన వచ్చి క్లోజ్ అయితే మనం ఎంట్రీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. అంటే ఇక్కడ కనుక నాకు ఎంట్రీ కనుక నేను తీసుకోగలిగితే ఇక్కడ ఎంట్రీ కనుక తీసుకోగలిగితే ఓకే ఈ లెవెల్లో ఇక్కడ నుంచి అంటే అరౌండ్ మనం చూస్తే కనుక ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ పాయింట్స్ వచ్చేసరికి ఈ లెవెల్ దగ్గర నుంచి 585 రూపీస్ దగ్గర నుంచి 607 రూపీస్ అండి, 608 585 అంటే లైక్ మనం పొటెన్షియల్లీ అరౌండ్ 25 పాయింట్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, రైట్. అండ్ మొమెంటం అలానే కంటిన్యూ అయిందండి ఇక్కడ. సేమ్ థింగ్ అలానే మనకి సపోర్ట్ 21 EMI అనేది గుడ్ సపోర్ట్లా పనిచేస్తూ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేఎన్ఎస్ టెక్నాలజీస్. ఇది మార్నింగ్ చాలా క్లియర్గా చెప్పాను, ఇది కూడా దీని లెవెల్స్ అనేవి 3993 కిందకి వెళ్ళిపోతే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలి. బట్ 4031 పైన కానీ 3993 పైన కానీ 4070 పైన కానీ మనకి బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేవి చాలా మంచిగా దొరుకుతాయి అన్నమాట. ఓకే, అండ్ చూడండి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అంటే బుల్లిష్లో ఓపెన్ అయింది. బట్ అప్పటి నుంచి నేను బుల్లిష్ మూమెంట్ కోసం చూసినా కానీ ఎటువంటి ప్యాటర్న్ కనిపించలేదు ఇక్కడ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్లో ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చిందో బ్రోక్ అయిపోయిందో యాక్చువల్గా డౌన్ సైడ్కి అది పడడానికి సస్టైన్ అవ్వకుండా మనకి పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చిందండి. చూడండి 21 EMI పైన క్లోజ్ అవ్వటం అండ్ అలానే సేమ్ లెవెల్ని వచ్చి అది ఏం చేసిందంటే రీట్రేస్ చేసి వెళ్ళి పైన క్లోజ్ అయింది. మనం కనుక ఎంట్రీ కనుక ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోగలిగామంటే ఎగ్జాక్ట్గా అండ్ ఈ లెవెల్ నుంచి మనం చూస్తే 4020 నుంచి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఈ రన్ అనేది మనకి 4275 అండి, 4286 కూడా వెళ్ళింది. అంటే అరౌండ్ ఒక 260 పాయింట్లు అనేది గెయిన్ చేయడానికి ఛాన్స్ దొరికిందనమాట. అలానే నెక్స్ట్ స్టార్ సిమెంట్ అండి. ఇది స్టార్ సిమెంట్ ఎలా వర్కౌట్ అయిందంటే ఇక్కడ చూడండి, స్టార్ సిమెంట్ వచ్చేసరికి మన లెవెల్స్ దాటి కిందకి వెళ్ళిపోయిందండి. నేను సెల్ సైడ్ ఎంత వెళ్తుందని నేను చెప్పలేను, బట్ బై సైడ్ మొమెంటం అనేది మన కనుక ఈ లెవెల్స్లో గ్యాదర్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ద పాయింట్స్. ఓకే,
అండ్ సెల్లింగ్ సైడ్ అనేది నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఎక్కడ అవుతుందో అక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ 21 EMA అనేది ఒక మంచి సపోర్ట్ కాబట్టి ఎప్పుడైతే 21 EMA పైన క్లోజ్ అవుతుందో, లైక్ ఒక పాజిటివ్ మూమెంట్తో క్లోజ్ అవుతుందో అక్కడ మనం పాయింట్స్ అనేది ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ చూడండి 21 EMA పైకి వచ్చి ఎప్పుడైతే ఇది సస్టైన్ తీసుకుందో ద మార్కెట్ ఓవరాల్గా అక్కడ నుంచే పైకి వెళ్ళిందండి. ఎగ్జాక్ట్గా చూసారా, ఎగ్జాక్ట్గా రైట్. ఓకే, ఈవెన్ మనం దీని ఎంట్రీ కోసం వెయిట్ చేసి ఒకవేళ తీసుకున్నా కానీ ఎక్కడ తీసుకుంటాము, లైక్ ఇదండి మొమెంటం ఇక్కడ నుంచి చూసుకుంటే 200 నుంచి ఇట్ వెంట్ అప్ టు 208 రూపాయలకి వెళ్ళిందండి. అంటే మనం 8 పాయింట్లు గెయిన్ చేయొచ్చు. ఇట్స్ అరౌండ్ 4%. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే అలానే జుబిలెంట్ ఫుడ్ అండి. జుబిలెంట్ ఫుడ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ మనం దీని లెవెల్స్ చెప్పుకున్నాం వెరీ క్లియర్లీ. అండ్ 951 ఈజ్ ఎ గుడ్ సపోర్ట్, 979 ఈజ్ వన్ ఆఫ్ ది లైక్ బులిష్ మొమెంటమ్ ఏరియా, అండ్ 1006 ఆల్సో అబౌవ్ 1006 ఆల్సో గుడ్ బులిష్ మొమెంటమ్ ఏరియా. ఇక్కడ చూస్తే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బుల్లిష్ లెవెల్లో ఓపెన్ అయిన లెవెల్ సస్టైన్ కాలేదు, కిందకు వచ్చింది. బట్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చేసింది. సపోర్ట్ ఏరియా నుంచి కనుక మనం చూస్తే చూడండి, ఇక్కడ సపోర్ట్ ఏరియా నుంచి చూసినట్టయితే మనకు పాజిటివ్ ఎంట్రీస్ అండి, పాజిటివ్ ఎంట్రీస్ ఇక్కడ చూసారా, ఇవ్వండి పాజిటివ్ ఎంట్రీస్ క్యాండిల్, పాజిటివ్ ఎంట్రీ క్యాండిల్ అండ్ రీట్రేస్మెంట్ క్యాండిల్. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ 21 EMA పైన క్లోజ్ అవుతుందో దెన్ దట్ ఇస్ వాట్ ఐ హావ్ టు ఎంటర్. ఈ ఎంట్రీ నుంచి కనుక చూసినట్టయితే మీరు ఈ ఎంట్రీ నుంచి చెక్ చేసుకుంటే కన్ఫామ్గా 960 రూపీస్ నుంచి మార్కెట్ ఎంత రన్ అయిందండి, 60 రూపీస్ నుంచి 1001 రూపీస్, అంటే అరౌండ్ ఒక 40 రూపీస్ మూమెంట్ అనేది మనం గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉన్న మూమెంట్ అనమాట. ఓకే, చూడండి గుడ్ సపోర్ట్ ఏరియా ఏదైతే మనకి ఇదిగో చూడండి ఈ క్యాండిల్ దగ్గర మనం చూస్తున్నాం. అండ్ ఈవెన్ మార్నింగ్ పైకి వెళ్ళి కూడా ఈ కిందకు వచ్చి ఆ ఏరియా నుంచే తీసుకుందాం అనమాట. ఓకే, గుడ్ సపోర్ట్ ఏరియాలో ఉన్నాం కాబట్టి. సేమ్ థింగ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పింది లోధా అండి. ఇక్కడ లోధాను కనుక మనం వెరిఫై చేసినట్టయితే చూడండి మార్నింగ్ ఓపెన్ అయింది. దీస్ ఆర్ ద లెవెల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. 1149 ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ సపోర్ట్ ఏరియా. మార్నింగ్ మనకి సపోర్ట్ ఏరియా టచ్ చేసిన తర్వాత ఇట్ గివెన్ ఏ గుడ్ ఇన్సైడ్ ప్యాటర్న్ క్యాండిల్ ఇచ్చిందండి మనకి ఇక్కడ. అండ్ సేమ్ లెవెల్ని రీట్రేస్ చేసి ఇక్కడ చూసినట్టు సేమ్ లెవెల్ని రీట్రేస్ చేసుకుని వెళ్ళి పైన క్లోజ్ అయిపోయింది. అండ్ మనం కనుక ఈ లెవెల్ పైన 21 EMA పైన కనుక ఎంట్రీ కనుక ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళింది మనకి, ఈవెన్ అది ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి కంటిన్యూస్గా చూడండి 1166 రూపీస్ నుంచి 1200 అండి 1202 వరకు కూడా మూమెంట్ రావడం జరిగింది. అంటే అరౌండ్ యూనో ఎంత అంటే పొటెన్షియల్లీ ఒక 34 పాయింట్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ 30 పాయింట్స్ ఈజీ గెయిన్. మళ్ళీ ఈవెన్ అది బ్యాక్ వచ్చినా కానీ రివర్స్ వచ్చినా కానీ దట్ సపోర్ట్ ఏరియా మనం ఎక్కడైతే ఎంట్రీని ఫైండ్ అవుట్ చేయగలిగామో ఆ ఏరియా నుంచి చూడండి అప్ ట్రెండ్ తీసుకుంది, రైట్. సేమ్ థింగ్ అలానే హ్యాపీయెస్ట్ మైండ్స్ అండి. హ్యాపీయెస్ట్ మైండ్స్కి వస్తే ఇక్కడ చూస్తే కనుక హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా సేమ్ థింగ్ మనం లెవెల్స్ చెప్పుకున్నాం వెరీ క్లియర్గా. ఇక్కడ చూడండి లెవెల్స్ చాలా క్లియర్గా చెప్పుకుంటాం. అండ్ ఈ స్టాక్ ఓపెన్ అవడం కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయిందండి. ఇక్కడ మనం చూసినట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇదిగోండి మనం ఒక పాజిటివ్ లైక్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా అండి. ఇదిగోండి చూడండి ఎప్పుడైతే సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చిందో మంచి సపోర్ట్ ఏరియా అంటే మన లైన్స్కి నియర్ అబౌట్ ద లైన్స్ దగ్గర ఉన్న సపోర్ట్ ఏరియా అండి. ఇదే కదా, ఈ పర్టికులర్ జోనే కదా. ఈ జోన్లో కనుక చూసుకున్నట్టయితే మీరు గుడ్ సపోర్టింగ్ ఏరియా ఈ లైన్లో కనుక చూసుకున్నట్టయితే చూడండి ఆ పర్టికులర్ జోన్ దగ్గర రాగానే అంటే మన సపోర్ట్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఒకటి 3 ఉన్నాయి వరుసగా. దీని దగ్గర రాగానే
ఒక మంచి చూడండి స్ట్రాంగ్ ఒక మర్బూజు క్యాండిల్ వచ్చింది మనకి. స్ట్రాంగ్ మర్బూజు క్యాండిల్ వచ్చి అక్కడ నుంచి లెవెల్ అప్ ట్రెండ్ తీసుకుంది. క్యాండిల్ రావడం, దాని రీట్రేస్మెంట్ జరిగి సక్సెస్ అవ్వడం. అండ్ ఈ లెవెల్ నుంచి తీసుకొని అండ్ అంటే ఎంత పడుతుంది మనకి ఇక్కడ తీసుకుంటే ప్రైస్ లెవెల్స్ చూసుకుంటే ఫ్రమ్ హియర్ 690 రూపీస్ నుంచి 705 రూపీస్, అంటే 15 రూపాయల పొటెన్షియల్ మూమెంట్ అనేది మనం గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉన్న మూమెంట్ అనమాట. అండ్ ఈవెన్ మళ్ళీ ఇది రూల్ అవుట్ అయ్యి కిందకు వచ్చిన లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకుని చూడండి. అంటే లెవెల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా కానీ మనం ఎటువంటి కైండ్ ఆఫ్ లైక్ ఎంట్రీస్ తీసుకుంటున్నా కానీ ఐదర్ బై పొజిషన్ అయినా సెల్ పొజిషన్స్ అయినా, బట్ బేస్డ్ ఆన్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రాస్పెక్ట్లో మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఎంట్రీ జరగాలి అంటే. లేదంటే స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి, దెన్ దానివల్ల మనం లాసెస్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్టాక్ చూడండి రెడ్ టేప్ అండి. ఇది కూడా నీకు మార్నింగ్ చెప్పాను మీకు నేను. అండ్ ఈ స్టాక్ వచ్చేసరికి నేను తీసుకుంది like 154 is good support area, 167 is a bullish momentum, and 180 is also a bullish momentum area. And morning మనం చూస్తే ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియాలో ఓపెన్ అయింది. అండ్ ఫ్రమ్ దిస్ ఏరియా మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను ఏం చేయడం ఛాన్స్ ఉంది, లైక్ ఈ ఏరియాలో చూసినట్టయితే. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఎంట్రీ పాయింట్. చూడండి ఇన్సైడ్ ప్యాటర్న్ జరిగిన తర్వాత ఈ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోని బేస్ చేసుకుని పైన జరిగిందండి. అంటే ఒక పాజిటివ్ ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ చేసి పైన క్లోజ్ అయ్యింది. ఇక్కడ ఎంట్రీ దొరికినట్లయితే నాకు ఎంట్రీ నేను కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ లెవెల్ నుంచి అంటే 167 రూపీస్ నుంచి 179 రూపీస్, అంటే 12 రూపీస్ పొటెన్షియల్లీ 12 పాయింట్స్ గెయిన్ చేసే ఛాన్స్ వచ్చిందనమాట. ఈవెన్ అది రివర్సల్ అయ్యి కిందకు వచ్చినా కానీ మళ్ళీ నా ఎంట్రీ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి పైనే ఉంది తప్ప ఎండ్ ఆఫ్ ది డే కూడా కిందకి రాలేదు. ఓకే. అంటే స్టాప్ లాస్ అవ్వడానికి ఛాన్స్ అనేది లేదనమాట బికాస్ ఆఫ్ గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీజీ పవర్ అండి. సీజీ పవర్ చూస్తే ఏం చేసింది, ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ లెవెల్లో ఉన్నా కానీ దర్ ఈజ్ నో లైక్ పాజిటివ్ లెవెల్ ఎటువంటి కైండ్ ఆఫ్ నాకు ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసింది మార్నింగ్. బట్ నేను రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసినప్పుడు ఏం జరిగింది, ఇట్ ఫెయిల్డ్, కంటిన్యూస్లీ వెంట్ డౌన్, రైట్. బట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది, బట్ అగైన్ ఇట్ ఈస్ ఫెయిల్డ్. పైన క్లోజ్ అవ్వలేదు చూడండి, లెవెల్కి ఎప్పుడు దూరంగానే వెళ్ళిపోయింది. ఓకే. మళ్ళీ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, బట్ అవుట్ ఆఫ్ ది లెవెల్లో, అంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేదు ఇక్కడ. లేదా 21 MA కూడా దాని పైననే ఉంది, అండ్ నా సపోర్ట్ లెవెల్ కూడా దాని పైననే ఉంది. కాబట్టి ఎటువంటి ప్లాన్ చేయలేదు ఇక్కడ తీసుకోవడానికి. బట్ సపోర్టర్లోకి వెళితే ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. నౌ when it is closed here, it need to retest the level. ఇదిగోండి ఈ రీటెస్ట్ చేసింది అంటే ఇట్ బికమ్ యాజ్ వన్ ఆఫ్ ది సపోర్ట్. బట్ ప్రైస్ అగైన్ కనుక ఇక్కడికి వచ్చినట్లయితే, ఈ లెవెల్లోకి వచ్చినట్లయితే మనం మళ్ళీ ఎంటర్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. ప్రైస్ సేమ్ అనుకున్నట్టుగానే అదే లెవెల్లోకి మళ్ళీ వచ్చిందండి తర్వాత. అండ్ ఇక్కడ కనుక 570లో కనుక ఎంట్రీ అయినట్టయితే 566 అనేది కిందకి వెళ్ళడం జరిగింది, 4 రూపీస్ కిందకి వెళ్ళినా కానీ మళ్ళీ అది 579 రూపీస్కి అయితే పైకి వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే పొటెన్షియల్లీ మనం 1:2 రేషియో చూసుకున్నా కానీ లైక్ 5-6 పాయింట్స్ 6 పాయింట్స్ 7 పాయింట్స్ మనం ఇట్లా స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే లైక్ 10 పాయింట్స్ టార్గెట్ కింద పెట్టుకుంటే టార్గెట్కి రీచ్ అవ్వడానికి చాలా స్కోప్స్ ఎక్కువగా ఉన్నాయండి, రైట్. అలానే నెక్స్ట్ స్టాక్ మనం చూజ్ చేసుకున్నది అదానీ గ్రీన్లోకి వచ్చేసరికి ఇస్ ఫుల్లీ అవుట్ ఆఫ్ సిలబస్ అండి, అసలు అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళిపోయింది. మన లెవెల్స్ ఏమైతే ఉన్నాయో ఆ లెవెల్స్లో అసలు ఈ స్టాక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 EMIని కూడా బ్రేక్ చేసేసింది అండ్ సస్టైన్ అవ్వలేదు. అంటే ఇట్ షోయింగ్ వెరీ క్లియర్గా ఏం చూపిస్తుంది, అది నౌ నేను నెగిటివ్ ట్రెండ్లోనే ఉన్నాను, అని చూపిస్తుంది అనమాట. నిన్న బ్రేక్అవుట్ ఇవ్వడానికి అయితే ఇచ్చింది, బట్ టుడే అది నిన్నే అది సస్టైన్ కాక బ్రేక్ అయిపోయింది, కిందకు వచ్చింది. బట్ ఈ లెవెల్స్లో టుడే ఓపెన్ అయ్యేటైతే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ ట్రెండ్ మూమెంటం అనేది. బట్ ఎప్పుడైతే ఇది టుడే సస్టైన్ కాకుండా కిందకు వచ్చిందో దెన్ సెల్ సైడ్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. లేదు మన సెల్ సైడ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మనం దాన్ని వదిలేసేయచ్చు. అండ్ అలానే స్టార్ పేపర్ మిల్స్ అండి. స్టార్ పేపర్ మిల్స్ తీసుకుంటే కనుక సేమ్ ఇది కూడా సేమ్ పర్స్పెక్టివ్. లైక్ 915లో మంచి సపోర్ట్ కోసం మనం వెయిట్ చేయాలి. బట్ అడిక్వేట్ వాల్యూమ్స్ అయితే అనుకున్నంతగా లేవు. వాల్యూమ్స్ లేని కారణంగా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
బట్ అబౌవ్ 179, 181 అండ్ 183 వీ కెన్ కన్సిడర్ ఈ స్టాక్ని మనం బై చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. బిలో 179 మటుకు సెల్ చేయడానికి కన్సిడర్ చేయాలండి. ఓకే, ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకొని నా ట్రేడ్స్ టుడే నా పర్టికులర్ వాచ్ లిస్ట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ రిప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కామెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, and please like and subscribe, and please share this particular content with the required people, and we'll meet again in new session. Like I will share the new list for tomorrow's trading. Thank you very much. Bye.